ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ఇల్లు అయితే చూపించబోతున్నాను. దేనికి మంచి ఇల్లు అని చెప్తున్నానంటే ఇప్పటివరకు మన ఛానల్లో పెట్టిన అన్ని హౌసెస్ కన్నా బెస్ట్ హౌస్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను చూశారు కదా. సో దానికన్నా కూడా చాలా బాగుంటుంది ఇది. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే దీని ప్రైస్ ఫ్రెండ్స్, ఇది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు. సో లోపల ఫాల్ సీలింగ్ డిజైన్స్ కావచ్చు, వుడ్ వర్క్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో అనేది ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, ఎక్కడ ఉంది ఏంటి అని కూడా మనం లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇప్పుడు మనం చూసే ఇల్లు అనేది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది 20x60 ఇంటి కొలతలు వచ్చేసరికి టోటల్గా 133 గజాలు అయితే ఉంటుంది. అంటే 2.75 సెంట్స్ ఇది. అండ్ ఫ్రంట్ మనకు చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ వచ్చింది. ఆ ఫ్రంట్ ప్లేస్ అంతా సిట్టింగ్ ఏరియా అది. అండ్ పైన చూడండి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సీలింగ్ కూడా మనకి జిప్సమ్ సీలింగే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. హౌస్ మొత్తం అంతా జిప్సమ్ సీలింగే ఉంటుంది మనకి ఇక్కడ. అండ్ ఇంక్లూడింగ్ బాత్రూమ్స్లో కూడా సీలింగ్ చేంజ్ చేస్తారు. ఇది 3 feet సెట్ బ్యాక్, ఇది నార్త్ ఫేసింగ్ వైపు. ఇంకా మనం మెయిన్ డోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక టేక్ డోర్ తీసుకున్నారు ఫ్రెండ్స్. టాప్లో చూడండి 3 LED లైట్స్ కూడా యూజ్ చేశారు ఇక్కడ. సో డిజైన్ అయితే చాలా బాగుంది. ఒకసారి తీసుకుని లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఫ్లోరింగ్ మొత్తం మనకి మార్బుల్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ ఎదురుగా చూడండి టీవీ యూనిట్ ఇది. ఇదంతా హాల్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా 16x12 సైజులు అయితే ఉంటుంది ఇది హాల్ అనేది. సో టాప్లో చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్, ఇది CNC కటింగ్ కూడా వచ్చింది. అండ్ చుట్టూరు కోవ్ లైటింగ్ కూడా యూజ్ చేశారు ఇక్కడ. సో కలర్స్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటాయి. లైట్ కలర్స్ యూజ్ చేశారు ఈ హౌస్లోని. అండ్ హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఫ్రెండ్స్ ఇది. మనకి డిజైన్ కూడా చూడండి, మనకి టోటల్గా మార్బుల్ ఫినిషింగ్ లుక్లో అయితే కనపడుతుంది ఆ డిజైన్ కూడా. అండ్ కార్నర్లో వుడ్ ఫినిషింగ్ కూడా వచ్చింది ఇక్కడ. సో చిన్న మనకి ఐడల్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ ప్లాట్ఫామ్స్లోని. అండ్ లైట్స్ కూడా వస్తాయి ఇందులోని. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇది. సో ఇది టీవీ యూనిట్ విషయానికి వచ్చేసరికి. అండ్ ఈ పక్కన మనకు ఇప్పుడు హాల్ అని చూస్తున్నారు కదా, ఈ హాల్ నుంచి ఈ పక్కకి తిరిగి చూపిస్తున్నాను చూడండి. కిచెన్ అయితే కనబడుతుంది మనకి ఇక్కడ. ఇదే కిచెన్ ఫ్రెండ్స్ ఇది. స్టార్టింగ్లో మనకి ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్తే కనుక చూడండి వుడెన్ ఆర్చ్ అయితే కనబడుతుంది. ఇది 8x7 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్ అనేది ఇది. ఎదురుగా ఈస్ట్ ఫేసింగ్ వైపు ఒక విండో ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ అనేది మనకి యూ షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేశారు చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా అక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్. ఇది నార్మల్ లామినేట్ అయితే కాదు, అక్రిలిక్ అయితే యూజ్ చేస్తారు ఇక్కడ. సో లామినేట్ కన్నా ఇది కాస్ట్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది ఇది. అండ్ ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్ ఇది. సో పూజా మందిర్ కూడా బాగుంది. సో నేను ఒకసారి మీకు హౌస్ లొకేషన్ కూడా చెప్తున్నాను చూడండి, టైం అనేది వేస్ట్ చేయకుండా. ఇది వచ్చేసరికి సత్తెనపల్లి అయితే ఉండడం జరిగింది. ఇక్కడ నుండి మనకి గుంటూరు వచ్చేసరికి 30 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ బస్ స్టాప్స్ కావచ్చు, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ ఈ హౌస్ దగ్గర నుండి. అండ్ టైల్స్ చూస్తున్నారు కదా, వాల్ టైల్స్ అనేవి జాన్సన్ కంపెనీ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ మీకు ఇక్కడ ప్లాట్ఫామ్ కనబడుతుంది చూస్తున్నారు కదా, గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది. ఇది మనకి వచ్చేసరికి నానో వైట్ గ్రానైట్ ఫ్రెండ్స్. ఇది 550 to 600 పైన పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసరికి అంత క్వాలిటీ అయితే యూజ్ చేశారు. అండ్ బాస్కెట్స్ కూడా చూడండి ప్రీమియం క్వాలిటీతోనే ఉన్నాయి. ఇవి మనకి 21 years వరకు వారంటీ అయితే ఉంటుంది. డస్ట్ పడినా ఏం కాదు, అట్లాగే మనకి చెదల పట్ల అట్లాంటివి కూడా ఉండవు. అండ్ వాటర్ దీని మీద మీరు ఎలా వేసినా కూడా ఏం కాదు ఫ్రెండ్స్. ఇవి 21 years వరకు మనకి వారంటీ అయితే ఉంది. సో కలర్ షేడింగ్స్ ఇట్లాంటివి కూడా ఉండవు. అండ్ పైన చూడండి, పైన కూడా స్టోరేజ్ వచ్చేసింది. సో నార్మల్ లామినేట్ కన్నా అక్రిలిక్ అనేది లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. సో మనకి ఐటమ్స్ స్టోర్ చేసుకోవడం కోసం ఈ మాదిరిగా అయితే తీసుకున్నారు. ఇవి ఇట్లా బయట తీసుకోవచ్చు ఫ్రెండ్స్, మెటీరియల్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ లోపల కూడా పెట్టేయచ్చు ఇవి. సో డిజైన్ అయితే చాలా బాగుంది. సో ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్లోని. బెడ్రూమ్స్ కూడా మీకు చూపిస్తాను. బెడ్రూమ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. అండ్ మనకి పెస్ట్ ప్రూఫ్ ఆల్సో, మనకి చెదలు పడడం అట్లాంటివి కూడా ఉండవు ఇవి. అండ్ టోటల్ ఇదంతా కూడా బాక్స్ వర్క్ అయితే చేయించారు, ఫ్రేమ్ వర్క్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇది.
అండ్ చూస్తున్నారు కదా ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు మనకి అక్కడ కింద. అండ్ టాప్లో గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు. సో క్లీనింగ్ అనేది కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. అండ్ బ్లాక్ గ్లాస్ యూజ్ చేశారు ఇక్కడ. అండ్ ఈ హింజెస్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి, ఎక్కడ ఆర్డినరీగా అయితే లేదు. హింజెస్ కూడా చాలా బాగున్నాయి ఇవి. సో కొన్ని హింజెస్ ఏంటంటే కొంచెం డెలికేట్గా అయితే ఉంటాయి, మంచి హింజెస్ అయితే యూజ్ చేశారు ఇవి. దీనికి ఏంటంటే మున్సిపాలిటీ కనెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాటర్ అనేది. సో ఇది కిచెన్ వచ్చేసరికి. అండ్ బయట మనం చూస్తే మనకి ఒక వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు ఇక్కడ. అండ్ డైనింగ్ ఏరియా కూడా ఫ్రంట్ అనేది మనకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫ్లోరింగ్ చూస్తే ఇదంతా మనకి మకరానా ఫ్రెండ్స్, ఇది మార్బుల్ ఫినిషింగ్ అంతా అని. ఇది ఒక 4 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది లోపలికి వే అనేది. సో పైన చూస్తున్నారు కదా గోల్డ్ కలర్లో కోవల్ లైటింగ్ కూడా యూజ్ చేస్తారు, ఈ మధ్యలో కూడా సీలింగ్ అంతా అని. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది ఇప్పుడు మనం చూసేది. ఈ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది 10 అడుగులు పొడవు ఉంటుంది, 9 అడుగులు వెడల్పు అయితే రావడం జరిగింది. అండ్ ఎదురుగా చూడండి వార్డ్రోబ్ వచ్చింది. అండ్ టాప్లో ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు, కింద స్లైడింగ్ డోర్స్ అయితే వచ్చింది ఇక్కడ. అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో ఇక్కడ మనకి సీలింగ్ గమనించినట్లయితే కనుక ఓన్లీ ఒక కార్నర్లోనే ఎల్ షేపుల్లో మనకి కోవ్ లైటింగ్ యూజ్ చేశారు, బ్యాలెన్స్ అంతా ప్లెయిన్గా సింపుల్గా అయితే తీసుకున్నారు ఇక్కడ. అండ్ టాప్లో 4 ఎల్ఈడి లైట్స్ అనేవి లుక్ పరంగా బాగుంటాయి, అట్లాగే మనకి లోపల మెటీరియల్ తీసుకున్నప్పుడు కూడా మనకు కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటాయి అవి. సో చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా బాగుంది. అండ్ ఈ లోపల అంతా స్టోరేజ్ ఇది అంతా అని. హై గ్లాసీ ఫ్రెండ్స్ ఇది లామినేట్ అనేది కూడా. అండ్ టాప్లో గ్రే కలర్ అయితే యూజ్ చేశారు. అవి టాప్ ఓపెనబుల్ డోర్స్ అవి. సో కింద కూడా చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ కూడా మనకి కొంచెం చిన్నవి అయితే ఇచ్చారు డోర్స్ అనేవి. సో మీరు కావాలంటే అక్కడ కార్నర్లో మిర్రర్ కూడా పెట్టుకోవచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్ అంతా అని. ఇంకొకసారి మనం అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు. ఇదే బాత్రూమ్ వచ్చేసరికి. ఈ బాత్రూమ్ వచ్చేసరికి 5 అడుగులు వెడల్పు ఉంటుంది, ఇది 6 అడుగులు పొడవుతో రావడం జరిగింది. అండ్ మనకి కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈ టైల్స్ కూడా జాన్సన్ కంపెనీ టైల్స్ ఫ్రెండ్స్ ఇవి కూడా బాత్రూంలో కూడా. సో టాప్లో చూడండి ఫాల్ సీలింగ్ కూడా చేయించారు ఇక్కడ కూడా. సో కమోడ్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు. ఒకసారి మనం బయటకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. బయటకు వెళ్ళే పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ ముందు చూశారు కదా, అది కూడా చూద్దాం పదండి ఒకసారి. సో గుమ్మానికి ఎదురుగానే విండో తీసుకున్నారు చూడండి ఇక్కడ. ఇల్లు కూడా వాస్తు ప్రకారం చాలా పర్ఫెక్ట్గా అయితే కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు అనేది కూడా. ఇది మనకి 4 అడుగులు వెడల్పు ఉంటుంది ఇలా లోపలికి వెళ్ళడానికి దారి అనేది. సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ లోపల రాగానే ఎదురుగా వాల్ కనబడుతుంది. ఈ పక్కన రైట్ సైడ్ చూస్తే మనకి వుడెన్ ఆర్చ్ కూడా కనబడుతుంది చూస్తున్నారు కదా. టాప్లో 4 ఎల్ఈడి లైట్స్ తోటి అది ఆర్చ్ ఇచ్చారు. సో కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఈ వాల్ మొత్తం అంతా కూడా వార్డ్రోబ్ వచ్చేసింది. ఈ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది 10.5 by 14 సైజులో అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఫ్రెండ్స్ మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ కావచ్చు, నార్మల్గా మీరు చూస్తున్న ప్రతి లైట్స్ కూడా మనకి 2 years అయితే వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అండ్ మనకి ఇదంతా మనకి చూడండి టీవీ యూనిట్ అయితే వచ్చింది. మనకి హాల్లో ఒకటే కాదు బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు ఇక్కడ. సో టాప్లో చూడండి లైట్స్ కూడా వచ్చాయి. అండ్ పక్కనే మిర్రర్ కూడా ఇచ్చారు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగాని. అండ్ కింద ఇవి డ్రాయర్స్ వచ్చాయి 4 డ్రాయర్స్ అనేవి. ఇవి బాటమ్ ఓపెనబుల్ ఇవి. హింజెస్ చూసారు కదా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి. ఈ హింజెస్ కొంచెం మెయిన్గా మంచిగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ మనకి. సో చాలా మంచిగా ఇచ్చారు. అండ్ ఫినిషింగ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లామినేట్ కూడా హై గ్లాసీ ఫ్రెండ్స్ ఇది. ఎక్కడ ఆర్డినరీ అయితే లేదు, చాలా క్వాలిటీగా ఉంది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇది వచ్చేసరికి మనకి 7 అడుగులు పొడవు ఉంటుంది, ఇది 6 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. సో ఫ్లవర్ డిజైన్స్తో టైల్స్ డిజైన్ కూడా బాగుంది. అండ్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు ఇక్కడ. సో బాత్రూమ్స్లో చాలా చోట్ల సీలింగ్ అయితే చేయించారు, బట్ ఇక్కడ కూడా సీలింగ్ చేంజ్ చేశారు. అది కూడా జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో అది మనకి ఆర్చ్ అయితే చాలా బాగుంది. చాలా హౌసెస్లో ఈ మాదిరిగా అయితే తీసుకోరు, బట్ ఇక్కడ చాలా బాగుంది డిజైన్ అనేది కూడా. అది
ఇంకొకసారి మనం బయటకైతే వెళ్దాము. ఒకసారి దీని ప్రైస్ కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఇది 20x60 ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇది టోటల్గా 133 గజాల వరకు వస్తుంది. 2.75 సెంట్స్ అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 60 లక్షలు అయితే చెప్తున్నారు. ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది, మాట్లాడవచ్చు. నెగోషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది. సో ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒకసారి ఆ ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అట్లాగే ఈ హౌస్ అనే కాదు, మీది ఏదైనా కూడా ప్రాపర్టీ అనేది సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఒకసారి ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంక పైకి వెళ్ళడానికి మెట్లు, కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు ఇక్కడ. అండ్ వాషింగ్ మిషన్ కూడా బయటే పెట్టుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనకి మున్సిపాలిటీ కనెక్షన్ కూడా ఇచ్చారు. వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది డ్రింకింగ్ వాటర్ ఏరియా మొత్తం అంతా కూడా. సో 24/7 మనకి వాటర్ అవైలబిలిటీకి అయితే ఉంటుంది. అండ్ కామన్ బాత్రూమ్ ప్రెజెంట్ లాక్లో అయితే ఉంది. అది కూడా బాత్రూమ్ కొంచెం పెద్దగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అది వచ్చేసరికి మనకి 6x4 సైజులో అయితే ఉంటుంది. కొంచెం పెద్దగానే ఇచ్చారు బాత్రూమ్ కూడా. అది సో రైలింగ్ కూడా ఎస్ఎస్సి యూజ్ చేశారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం పైకి రాగానే పక్కన ఇంకొక గ్రీన్ కలర్ బిల్డింగ్ కనపడుతుంది చూస్తున్నారు కదా, అది కూడా సేల్కి అయితే ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం కూడా అది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. దీని మీద లోపల మనకి డిజైన్స్ కూడా మారుతాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ పక్కన ఉన్న హౌస్ వీడియో కూడా పెడతాను నేను మీకు ఒక 3-4 డేస్లోని. అది కూడా చూడండి. సో ఈ హౌస్ ఆ హౌస్ కూడా మీరు తీసుకోవచ్చు. దాని ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.